హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మొన్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో నేను ఒక మంచి ప్రోడక్ట్ని అయితే మంచి ప్రైస్లో లూట్ అయితే చేశాను. సో దీని రెగ్యులర్ ప్రైస్ ఎప్పుడు కూడా 12,000 అబోన్ అయితే ఉంటుంది. కాకపోతే నేను జస్ట్ 6,300 రూపీస్లోనే పర్చేస్ చేశాను, బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని. సో 12,000 ప్రోడక్ట్ 6,000 అంటే కిల్లర్ డీల్ అనేది చెప్పవచ్చు. సో ఇది నేను ఒక్కడనే పర్చేస్ చేయలేదు, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది దీన్ని అయితే పర్చేస్ అయితే చేశారు. సో ఈ డీల్ చూడడంతో నేను వెంటనే మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో చాలామంది ఇదే ప్రైస్లో అయితే ఈ ప్రోడక్ట్ని పర్చేస్ అయితే చేశారు. సో ఇలాంటి డీల్స్ చాలా వస్తుంటాయి. వీటన్నిటి నేను మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో ఎప్పటిదప్పటిది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇలాంటి డీల్ ప్రైసెస్లో ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలంటే మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి యాక్టివ్గానే అయితే ఉండండి. టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో ఇది ఏం ప్రోడక్ట్ అనుకుంటున్నారు మీరు? సో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. నేను ఇప్పుడే చెప్పను, వీడియో మధ్యలో చెప్తాను. సో వీడియో చూడకన్నా ముందే గెస్ చేసి ఏం ప్రోడక్ట్ అయ్యి ఉంటుందో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. ఫ్రెండ్స్, ఇది JBL సౌండ్ బార్ అండ్ సబూఫర్. సో ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారు? నాకు తెలిసి అందరూ కరెక్ట్గానే గెస్ చేసి ఉంటారు, ఎందుకంటే ప్యాకింగ్ సైజ్ అదంతా చూసి సో సౌండ్ బార్ అనుకునే ఉంటారు. సో ఇది JBL SB241 సౌండ్ బార్. సో రీసెంట్గానే లాంచ్ అయింది. 12,000 అయితే ఉంటుంది ఎప్పుడు కూడా, కాకపోతే మనకు 6,300లో వచ్చింది బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని. ఇప్పుడు చూసుకుంటే కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు, 400 సంథింగ్. సో ఇప్పుడు మనకు 6,700 800లోనైతే వస్తుంది. స్టిల్ 6,000 అరౌండ్లోనైతే మంచి డీల్ అనేది చెప్పొచ్చు, 7,000 బిలోలో. సో చూద్దాము దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది, బిల్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, 7,000 అండర్లో మనం ఈ డీల్ని కన్సిడర్ చేయవచ్చా లేదా అనేది అయితే చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి, అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇదే మన సౌండ్ బార్. సో దీంట్లోనే మనకు సౌండ్ బార్ అండ్ ఇంకా సబూఫర్ అయితే ఉంటుంది, రెండు కూడా ఉంటాయి. బాక్స్ చూసుకుంటే మనకి ఎల్ షేప్లోనైతే ఉంది. సో బాక్స్ మీద చూసుకుంటే JBL బై హర్మాన్ అని ఉంది, అండ్ ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఉంది, సినిమా SB241 అని చెప్పేసి. కింద చూసుకుంటే ఎక్స్ట్రా బేస్ పవర్ఫుల్ సౌండ్ అని అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది, అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా టాప్లో మనకు సినిమా SB241 అని ఉంది మోడల్ నెంబర్. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే దీంట్లో మనకు డాల్బీ ఆడియో ఉంది, అండ్ ఇంకా HDMI అని ఉంది, HDMI ARC సపోర్ట్ కూడా ఉంది, అండ్ బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. సో ఓవరాల్గా బాక్స్ మీద ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం ఫాస్ట్గా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. అన్బాక్సింగ్ చేసి లోపల ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అదంతా కూడా చెక్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనకు ఓపెన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే ఇది సబూఫర్. సో దీన్ని పక్కన పెడదాం. అండ్ ఇది చూసుకుంటే సౌండ్ బార్ ఇది. సో ఇక మనం బాక్స్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇది మనకు సౌండ్ బార్. సో ఒకసారి చూద్దాం దీన్ని. సో చాలా బాగుంది. సో మనకు మరీ అంత హెవీ లేదు, లైట్ వెయిట్గా ఉంది. అండ్ బిల్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం బాగుందని చెప్పొచ్చు. సో మరీ చీప్ క్వాలిటీలో అనేది ఏం అనిపించట్లేదు. సో మంచి బిల్ క్వాలిటీ అయితే ఉంది. సో ప్లాస్టిక్ అయితే ఫ్రంట్ మనకు మెటల్ మెష్ వస్తుంది. సో బిల్ క్వాలిటీ బాగుందని చెప్పొచ్చు. దీని ఫిజికల్ ఓవర్ అంతా కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదే మన సౌండ్ బార్. సో సౌండ్ బార్ ఫిజికల్ ఓవర్ ఒకసారి అయితే చూద్దాం మనము. ఇక్కడ టాప్లో చూసుకుంటే మనకు JBL బ్రాండింగ్ అయితే ఉంది, అండ్ ఇక్కడ టచ్ సెన్సిటివ్ బటన్స్ అయితే ఉన్నాయి, పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇవన్నీ కూడా. అండ్ మీద చూసుకుంటే మొత్తం మనకు గ్లాసీ ఫినిష్ అయితే ఉంది. సో చూడడానికి అయితే మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది. అండ్ బిల్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. సో మనకు ఎక్కడ కూడా చీప్ క్వాలిటీలో అనిపించట్లేదు మనం టచ్ చేస్తే. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద మనకు మెటల్ మెష్ అయితే ఉంది, ఇదంతా కూడా మనకు మెటల్ మెష్. సో దీని క్వాలిటీ కూడా మనకైతే బాగుందని చెప్పొచ్చు. దీంట్లో మనకు 2 డ్రైవర్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ 27 వాట్ అవుట్పుట్తోని. సో ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది. అండ్ మనం బాటంలో చూసుకున్నట్లయితే బాటంలో మనకి ఇక్కడ రబ్బర్ ప్యాడింగ్ అయితే ఉంది. సో ఫ్లోర్ మీద కానీ లేకపోతే టేబుల్ మీద కానీ పెట్టినప్పుడు మంచి గ్రిప్ కోసం అయితే యూజ్ అవుతుంది అది. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకుంటే అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకుంటే పవర్ పోర్ట్, అండ్ ఇక్కడ చూసుకుంటే USB అని ఉంది. సో అది మనం పెన్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి అయితే కాదు, సో ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి, ఏమైనా ఇష్యూస్ వస్తే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి దానికైతే యూజ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు HDMI ARC పోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఆప్టికల్ పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే
సబూఫర్ అవుట్పుట్ కూడా ఉంది. సో సబూఫర్ని మనం ఇక్కడ కనెక్ట్ అయితే చేస్తాము. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ ఉన్న పోర్ట్స్ అన్నీ కూడా ఇవి. ఫ్రెండ్స్, ఈ సబూఫర్ బాక్స్ ఓపెన్ చేయడంతోనే మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంది వైట్ కలర్లో. దీంట్లో ఏమున్నాయో చూద్దాము. సో ఫస్ట్ చూసుకుంటే యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రిమోట్ అయితే ఉంది, సో మనకు ఆపరేట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు HDMI కేబుల్ అయితే ఉంది. సో మనకు HDMI ARC సపోర్ట్ ఉంది కదా, దానికోసం ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు పవర్ కార్డ్ ఉంది, అండ్ వాల్ మౌంట్ చేసుకోవడానికి కూడా కొన్ని స్క్రూస్ అండ్ క్లిప్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి, రిమోట్లోకి బ్యాటరీస్. సో ఓవరాల్గా మనకు ఈ చిన్న బాక్స్లో ఉన్న కాంపోనెంట్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు సబూఫర్ అయితే ఉంది. సబూఫర్ మీద చూసుకుంటే కూడా మనకు JBL బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇదంతా కూడా మనకు వుడ్తోనైతే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ దీనికి కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకైతే దీనికి బాగానే ఉంది. బాటంలో చూసుకుంటే మనకు సబూఫర్ అయితే ఉంది. సో ఇది 4 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది, అండ్ 56 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది. సో సబూఫర్ క్వాలిటీ అదంతా కూడా మనం అయితే చెక్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్ని కనెక్షన్స్ ఇచ్చి పవర్ ఆన్ అయితే చేద్దాము. పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు నాటు నాటు విచ్చు కత్తిలాగా వెర్రినాటు. ఆడియో శాంపిల్స్ విన్నారు కదా, ఎలా అనిపించింది? సో నేను దగ్గరుండి విన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ ప్రోడక్ట్ నేను 6300లో పర్చేస్ చేశాను. ఇప్పుడు చూసుకుంటే కూడా 7100 ఉంది బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని. సో 7000 పరంగా చూసుకుంటే బాగుందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ దీంట్లో బేస్ చాలా బాగుంది. సో మంచి పంచి బేస్ అయితే ఉంది. ఆడియో క్వాలిటీ కూడా ప్రీమియం ఉంది. సో మనకు నార్మల్గా ఈ బడ్జెట్లో వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఆ బ్రాండ్స్తోని ఇదైతే కొంచెం డిఫరెన్షియేట్ అయితే అవుతుంది. సో మనకు ఆ ప్రీమియంనెస్ అనేది అర్థమైతే అవుతుంది. సో చాలా బాగుంది ఆడియో క్వాలిటీ అనేది, కాకపోతే మరీ లౌడ్గానైతే లేదు. సో మీది ఒకవేళ పెద్ద రూమ్ అయితే మాత్రము మీకు అంత మజానైతే రాదు. మీది ఒక చిన్న రూమ్, ఒక మీడియం రూమ్ అయితే మాత్రం మంచి బేస్, మంచి ఆడియో క్వాలిటీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతారు. మరీ హెవీగానైతే ఎక్స్పెక్ట్ చేయకండి. సో డీసెంట్ ఉందని చెప్పొచ్చు ఈ బడ్జెట్ పరంగా. నార్మల్గా ఇది 12,000 అయితే ఉంటుంది, బట్ 12,000 పరంగా మాత్రం దీన్ని అయితే నేను రికమెండ్ అయితే చేయను. 12,000లో మనకు దీనికన్నా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 12,000 to 15,000 మధ్యలో. సో ఇదే కాదు, మనకి ఇంకా చాలా డీల్స్ అయితే వస్తుంటాయి. సో వీటన్నిటిని కూడా నేను మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను. సో ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. సో 60,000 మెంబర్స్ వరకు అయితే ఉన్నారు ఆల్రెడీ. సో డైలీ ఆఫర్స్ని పోస్ట్ చేస్తుంటాను. సో అక్కడ నుండి అయితే మీరు మీ డబ్బుల్ని అయితే సేవ్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రైజెస్లో ప్రోడక్ట్స్ని కొని. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాను. దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.